శ్రీనివాసుడు ఆ రోజుల్లో స్వయంగా మాట్లాడేవాడు. శ్రీవారు శిలారూపంగా మారిన తర్వాత కూడా మహాభక్తులతోటి మాట్లాడారు. అన్నమయ్య మరియు హదీరాం బావాజీ లాంటి భక్తులతోటి ఏకంగా వచ్చి ప్రత్యక్షంగా పాచికలు ఆడారు. వాళ్లతోటి అనునిత్యం మాట్లాడేవారు. ఒకానొకప్పుడు తొండమాన్ చక్రవర్తి చేసిన పనికి ఆగ్రహించి మాట్లాడడం మానేశారు. పూర్వం కూర్ముడు అనే బ్రాహ్మణుడు కాశీకి పోతూ తాను తిరిగి వచ్చే వరకు తన భార్య పిల్లల్ని కాపాడమని తొండమాన్ రాజుకి అప్పజెప్పాడు. ఆ రాజు వారికి ఒక భవనంలో సకల సౌకర్యాలు కలగజేశాడు. భద్రత కోసం తాళం వేసి ఉంచాడు. తరువాత ఆ విషయాన్నే మరిచిపోయాడు. ఆ భవనంలోని వారు ఆహారం చాలక లోపలే మరణించారు. 1 సంవత్సరం తర్వాత బ్రాహ్మణుడు కాశీ నుంచి వచ్చాడు. ఆ విషయమే మరిచిన తొండమానుడు భవనంలో చనిపోయిన వారిని చూసి భయపడ్డాడు. వెంకటాచలానికి పరిగెత్తుకుని వెళ్ళి శ్రీనివాసుడి పాదాలపై పడి శరణు వేడాడు. అప్పుడు శ్రీ వెంకటేశ్వరుడు, నీకు బ్రహ్మహత్య పాపం చుట్టుకుంది, కానీ నీకు అభయం ఇచ్చినందువల్ల నిన్ను నేను రక్షిస్తాను. అందుకు ప్రతిఫలంగా ఇక నుంచి ఎవ్వరికి ప్రత్యక్షంగా కనిపించను, ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శ్రీనివాసుడు శపథం చేసి ఆ బ్రాహ్మణుడి కుటుంబాన్ని బతికించాడు. అప్పుడు శివుడు మరియు బ్రహ్మాది దేవతలు బలహీనులు అల్పాయుష్కులైన మానవులను ఉద్ధరించటం కోసం కలియుగాంతం వరకు ఈ వెంకటాచలంపై ఉండవలసిందిగా ప్రార్థించారు. దానికి శ్రీనివాసుడు, దివ్యమూర్తిగా దర్శనమిస్తాను, కానీ ఎవరితోనూ మాట్లాడను, అందరి కోరికలు తీరుస్తాను అంటూ కన్యామాసం శ్రవణ నక్షత్రం విజయదశమి రోజున దివ్యమైన సాలగ్రామ శిలామూర్తిగా మారాడు. తొండమానుడు ఆలయ గోపురాదులు నిర్మించాడు. బ్రహ్మదేవుడు 2 అఖండ దీపాలు వెలిగించి ఇవి కలియుగాంతం వరకు వెలుగుతూ ఉంటాయి అని చెప్పాడు. తర్వాత 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడు. అవే ఆ తర్వాత కాలంలో బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి. పరమశివుడు కపిల తీర్థంలో తిరుమల కొండను కాపాడే క్షేత్ర పాలకుడుగా వెలిశాడు. బ్రహ్మదేవుడు ప్రారంభించాడు కాబట్టి తిరుమలలో జరిగే ఉత్సవాలను బ్రహ్మోత్సవాలు అంటారు. ఉత్సవాలలో బ్రహ్మదేవుడి రథం కూడా ఉంటుంది.